నిలయం. హరిత భవనాలు పర్యావరణానికి నేస్తాలు. పచ్చదనం ఉంటే ఆహ్లాదం వెన్నంటే ఉంటుంది. ఇల్లైనా ఆఫీస్ అయినా చెట్ల మధ్య ఉంటే ఆ హాయి వర్ణించలేనిది. అందుకే నగరంలో హరిత భవనాలను నిర్మించుకోవాలన్న ఆసక్తి గృహ యజమానుల్లో అధికమవుతోంది. స్వచ్ఛమైన గాలితో పాటు నిర్వహణ ఖర్చులో తగ్గుదల ఉండడంతో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యం గల హరిత భవనాలు భాగ్యనగరంలో ఏర్పాటవుతున్నాయి. ఈరోజు ప్రత్యేక కథనం మీకోసం. నగరంలో 40% చెత్త భవనాల నుంచే వస్తోంది. భవనాల నుంచి వెలువడుతున్న క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పర్యావరణ సమస్యలకు పరిష్కారం హరిత భవనాల ద్వారానే సాధ్యమవుతుంది. హరిత భవనాలు అంటే ఏమిటి? ఇవి పర్యావరణాన్ని ఎలా కాపాడుతాయో ఇప్పుడు నిపుణుల మాటల్లోనే విందాం. గ్రీన్ హోమ్స్ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ బేసికల్ ఏంటంటే ఒకటొచ్చి యూ కెన్ సేవ్ 20-30% ఆఫ్ వాటర్ సేవ్ చేయొచ్చు. అలాగే 40-50% ఆఫ్ మనం వాడే ఎలక్ట్రిసిటీలోనే మనం సేవ్ చేయొచ్చు. దీనికి బేసికల్లీ మనం చేయవలసింది ఏంటంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మనం వాడే మెటీరియల్స్ని బట్టి వీటిలో సేవ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ వాటర్ అనుకోండి. బేసికలీ టు సేవ్ వాటర్ మనం ఏం చేస్తాం, రీసైకిల్ ఆఫ్ వాటర్ అండ్ రీసైకిల్ ఆఫ్ సాయిల్ వాటర్. మన వేస్ట్ వాటర్ ఉంది, దాన్ని మళ్ళీ ట్రీట్ చేసి ప్లాంట్స్కి వాడచ్చు, ల్యాండ్స్కేపింగ్ కానీ. అలాగే ఎలక్ట్రిసిటీలో వీ హ్యావ్ సోలార్ ఎలక్ట్రిసిటీ, సోలార్ వాటర్ హీటింగ్ చేసుకోవచ్చు. ల్యాంప్స్లో ఎల్ఈడి ల్యాంప్స్ వాడచ్చు, ఎనర్జీ సేవింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ల్యాంప్స్. హరిత భవనాన్ని నిర్మించుకోవాలంటే ఎన్ని గజాల స్థలం అవసరం ఉంటుందో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఇన్ని గజాల్లోనే ఇంత స్క్వేర్ ఫీట్ కట్టుకోవాలని ఏమీ లేదు. మనం చేసుకునే ఎంత ఇల్లునైనా, అంటే ప్రాబ్లీ 1000 స్క్వేర్ ఫీట్ అయినా అయిండొచ్చు, 2000 స్క్వేర్ ఫీట్ ఇల్లునైనా అయ్యచ్చు. ఈ ప్రికాషన్స్ మనం తీసుకుంటే డిజైనింగ్ స్టేజ్లోనే గ్రీన్ హోమ్ అని చేసుకోవచ్చు. మామూలు కట్టుకోవడానికి ఇల్లుకి దీనికి ఒక 10% డిఫరెన్స్ ఉండొచ్చు కాస్ట్ వేరియేషన్లో. ఇల్లు కట్టుకునే వరకు అవేర్నెస్ ఉండాలి, గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్స్ అని ఏంటనేది. పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణాలని చేపట్టాలని భావించేవారు తమ ఇంటి ప్రణాళికలను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి, మార్కెట్లో వీటికి సంబంధించిన ఏ వస్తువులు లభిస్తాయి, అవి ఎలా ఉపయోగపడతాయో మీరే చూడండి. నేను మీకు ఒక గ్రీన్ హోమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్డింగ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అదంతా యాక్చువల్గా రాక్ ఉండింది సైట్లో. నేచురల్ రాక్ కానీ, నేచురల్ టోపోగ్రఫీ కానీ ఇవన్నీ ఏం డిస్టర్బ్ చేయకూడదు. గ్రీన్ బిల్డింగ్ చేసే మెయిన్ డిజైన్ ఫీచర్స్లో ఏంటంటే మనకి 30% ల్యాండ్స్కేప్ ఏరియా ఉండాలి ఏదన్నా మీరు సైట్ తీసుకునేటప్పుడు. తర్వాత వచ్చి రూఫ్ గార్డెన్, తర్వాత ఏమో రూఫ్ కవర్డ్ విత్ ఇప్పుడు ఈ రూఫ్ని మనం పైన టెర్రస్ వేసినాక ఎస్ఆర్ఐ కోటింగ్, అంటే హీట్ రిడక్షన్ చేసే కోటింగ్తో చేయడం. దీంట్లో మనం రూఫ్ గార్డెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రూఫ్ గార్డెన్ వల్ల టెంపరేచర్ గుద్ది మనకి టెంపరేచర్ తగ్గడం, అలాగే ఆ ఏరియాకి చల్లతనం పెంచుతుంది అనమాట. చిన్న సైట్లు అనుకోండి, అప్పుడు టెర్రస్ పైన, రూఫ్ టెర్రస్ పైన కూడా చేసుకోవచ్చు. తర్వాత వాటర్ ఎఫిషియన్సీ, అంటే ఎలా మనం నీళ్ళని వాడుతూ అట్లీ సేవ్ టైం మనం నీళ్ళు అనేది కన్సర్వ్ చేసుకోగలం. అందరూ అడగచ్చు ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ పెట్టినప్పుడు వాటర్ని ఎలా సేవ్ చేయగలం అనేది. బట్ వాటర్ ఎలా సేవ్ చేయగలం అంటే మనం వాడే ల్యాండ్స్కేపింగ్లో తక్కువ నీళ్లు తీసుకునే ప్లాంట్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి. అది తర్వాత లాన్ ఏరియా తగ్గించుకుంటే మనకు అది కూడా వస్తుంది. తర్వాత రెయిన్ వాటర్, ఇప్పుడు మనం వచ్చే రెయిన్ వాటర్ అంతా మనం మామూలుగా ఏం చేస్తాం, అంత రెయిన్ వాటర్ని అంతా అలా వదిలేస్తాం రోడ్ల పైకి. అలా కాకుండా మన ఇంట్లో పడిన రెయిన్ వాటర్ని మనం ఒక పిట్ ద్వారా కన్జ్యూమ్ చేసుకుంటే, ఇప్పుడు అది మన ఇంట్లో ఉండే బోర్ దగ్గర ఉండింది అనుకోండి, మన బోర్ రీఛార్జ్ అవుద్ది. ఎండాకాలం వచ్చినప్పుడు కూడా ఆ నీళ్ళ వల్ల ఈ బోర్ రీఛార్జ్ అయ్యి మన బోరే ఇదిగా ఉంటుంది. ఇప్పుడు బేసికలీ మన ఇంట్లో పడిన నీళ్ళన్నీ
అన్ని స్లోప్స్ కరెక్ట్గా తీసుకొస్తూ ఒక కార్నర్కి ఒక రెయిన్ వాటర్ స్టోరేజ్ లాగా చేసుకోవాలి. ఆ రెయిన్ వాటర్ స్టోరేజ్ పక్కనే బోర్ ఉంటే ఇంకా మంచిది మనకి. కానీ అన్ని సైట్లో అనుకూలించదు కాబట్టి మ్యాక్సిమం రెయిన్ వాటర్ స్టోరేజ్ ప్రతి ఒక్క దగ్గర చేస్తే మనకి దీనివల్ల ఏమవుద్దంటే మనకి నీళ్ళని మనం ఆ రెయిన్ వాటర్ని వేస్ట్ చేయకుండా రోడ్లపైన వదిలేయకుండా మన ఇంట్లోనే మనం మళ్ళీ స్టోరేజ్ లాగా చేసుకుంటున్నాం. వాటర్ ఎఫిషియన్సీ ప్రోడక్ట్స్ వాడడం అంటే అది ఎలా ఉండొచ్చు అంటే షవర్ సిస్టమ్ అయి ఉండొచ్చు, మీరు వాడే వాష్ బేసిన్ అయి ఉండొచ్చు, తర్వాత వాషింగ్ మిషన్ అయి ఉండొచ్చు, తర్వాతనేమో ఎనీ ప్రోడక్ట్ మీరు ఏంటంటే ఇప్పుడు అన్నిట్లో మనకి ఎనర్జీ వాటర్ సేవింగ్ ఇవి వచ్చాయి. బాత్రూంలో వాడే వేస్ట్ వాటర్ అంటే డబ్ల్యూసీ వాటర్ తీసేసి మనము స్నానం చేసే నీళ్ళు కానీ మార్నింగ్ బ్రష్ చేసుకుని వచ్చిన నీళ్ళు కానీ ఇవన్నీ వేస్ట్ వాటర్. ఈ వాటర్ని అంతా ఒక ట్యాంక్లా చేసి ఆ ట్యాంక్లో నుంచి ట్రీట్ చేయకపోతే మీరు ఆ నీళ్ళనే ల్యాండ్స్కేపింగ్ వాడుకోవచ్చు. మీరు ఏంటంటే నీళ్ళని మళ్ళీ ఆదా చేస్తున్నాం. అలా కాకుండా ట్రీట్ చేస్తే మళ్ళీ మన స్నానానికి మన రెగ్యులర్ యూసేజ్ అన్నింటికి వాడుకోవచ్చు. తర్వాత వాటర్ ఎఫిషియెంట్ ఫిక్చర్స్ అండి. సపోజ్ మన డబ్ల్యూసీ ఉంది, మనం ఎక్కడ జాగ్రత్తలు తీసి డబ్ల్యూసీలు ఇప్పుడు అన్నింటిలో డ్యూయల్ మోడ్ ఆఫ్ ఫ్లష్ ట్యాంక్స్ వస్తుంది, హాఫ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్. సో అవసరం లేనప్పుడు హాఫ్ ట్యాంక్. మనం చాలామంది ఏం చేస్తుంటాం, అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళామనుకోండి ఫుల్ ట్యాంక్ ప్రెస్ చేస్తున్నాం. అలా కాకుండా ఎంత అవసరమో మనం యూజ్ చేసిన దాన్ని బట్టి ఎంత అవసరమో అంతవరకు హాఫ్ ట్యాంక్స్ని అలాగే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన ఫాసెట్స్ కానీ మన షవర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కొన్ని నార్మ్స్ ఉంటాయి. సో దీని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో కూడా మళ్ళీ వాటర్ సేవ్ చేయొచ్చు మనం. తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే మనం ఎక్కడ బిల్డింగ్లో ఎనర్జీ సేవ్ చేయగలం, ఎనర్జీ ఎలా సేవ్ చేయగలం అనేది. ఎనర్జీ ఎలా సేవ్ చేయగలం అంటే ఇప్పుడు మనం కట్టే 8 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ వాల్స్లు ఫ్లై యాష్ బ్రిక్స్ అనుకోండి, ఇది మీకు ఎనర్జీ సేవ్ అంటే ఎనర్జీని ఇప్పుడు హీట్ని రిఫ్లెక్ట్ చేసేసి హీట్ లోపల రానికుండా సేవ్ చేసేప్పుడు హీట్ లోడ్ అనేది తగ్గుద్ది. సో హీట్ లోడ్ తగ్గినప్పుడు ఏమవుద్ది, మన ఎయిర్ కండిషనింగ్ ఛార్జెస్ తగ్గుతాయి. ఎయిర్ కండిషనింగ్ సేవ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ సేవ్ చేస్తాం. సో ఇలాగా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎనర్జీస్ని మనం సేవ్ చేయొచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్లో ఏంటంటే అండర్ డెక్ ఇన్సులేషన్ చేస్తే ఫాల్ సీలింగ్ చేయకముందు మళ్ళీ ఇన్సులేషన్ లాగా చేస్తాం. ఇది థర్మోకోల్ అయి ఉండొచ్చు, ఇప్పుడు చాలా మెటీరియల్స్ కూడా వచ్చాయి 4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకు. దీనివల్ల మనకు 3 to 4 degrees టెంపరేచర్ తగ్గించుకోవచ్చు ఇంట్లో. ఇదే అంశాన్ని కొనసాగించే ముందు శ్రీనిలయంలో స్వల్ప విరామం. శ్రీనిలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎక్కువ గ్లాస్ పెడితే ఎక్కువ హీట్ వస్తుంది అని చాలామంది అనుకుంటుంటారు ఇల్లు చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మనం ఎంత పెద్ద గ్లాస్ పెట్టినా ఇప్పుడు మనకి డబుల్ గ్లేజ్డ్ గ్లాస్ వచ్చాయి. డబుల్ గ్లేజ్డ్ గ్లాస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి 2 గ్లాసులు ఉంటాయి. సో ఈ 2 గ్లాసుల వల్ల మీకు హీట్ అనేది ఓన్లీ లైట్ ఒకటే వస్తుంది. ఇంట్లో ఎంత పెద్ద గ్లాస్ అయినా ఉండనియండి, మీకు లోపల నుంచి లైటింగ్ వస్తుందే కానీ బయట నుంచి హీట్ అనేది రాదు ఈ గ్లాస్ వల్ల. దీన్ని డీజీ గ్లాస్ అంటారు, డబుల్ గ్లేజ్ లో ఈ గ్లాస్ అంటారు. ఇది మనం అన్ని విండోస్కి పెద్ద ఓపెనింగ్స్కి అన్నిటికి వాడితే మనకి లైటింగ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం హీట్ రాదు. తర్వాత వచ్చి ల్యాంప్స్లో ఇప్పుడు మనకి ఎనర్జీ ఆల్రెడీ మనం సిఎఫ్ఎల్ ల్యాంప్స్ చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, దీనికి చాలా తక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది. తర్వాత లిఫ్ట్స్, హైడ్రాలిక్ లిఫ్ట్స్, తర్వాత సీలింగ్ ఫ్యాన్స్ వాడుకోవడం, అంటే ఇప్పుడు వింటర్లో కూడా ఏసీలు వాడకుండా సీలింగ్ ఫ్యాన్స్ కంఫర్టబుల్గా. తర్వాత రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్ కానివ్వండి, ఎనీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మీరు వాడేది స్టార్ రేటెడ్ ఉండాలి. స్టార్ రేటెడ్ ఉంటే అది మీకు ఎలక్ట్రిసిటీ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. వీటితో పాటు సెన్సార్స్ ఉన్నాయి. డే లైట్ తగ్గిపోయాక ఆ లైట్ బయట తగ్గినది బట్టి ఈ సెన్సార్కి తెలుస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ టాయిలెట్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఆన్ చేయను, మీరు ఉన్నంతసేపు లైట్ ఉంటుంది, రాగానే బయటకు. సో ఒకవేళ మీరు మర్చిపోయి వచ్చినా లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది. సో ఇలా కూడా మనం సెన్సార్స్ పెట్టి కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మటుకు మన అందరూ తెలిసింది సోలార్ ఎనర్జీ. సో అందరూ ఇప్పుడు సోలార్ ఎనర్జీ గురించి చాలా మాట్లాడుతున్నారు. సో అలాగే సోలార్ వాటర్ హీటర్స్ పెట్టుకోవచ్చు, బిల్డింగ్ పైన సోలార్ ప్యానల్స్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఆ బిల్డింగ్ కావాల్సిన ఎలక్ట్రిసిటీ మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. తర్వాత రెన్యూబుల్ మెటీరియల్స్ అంటే బేసికల్ ఇప్పుడు బ్యాంబూ ఫ్లోరింగ్ ఉంది. బ్యాంబూ ఫ్లోరింగ్ వచ్చి ఇది డిఫారెస్ట్ అంటే మనం ఒక వుడ్ని కట్ చేసి చేసింది కాదు, ఇది వేస్ట్
బ్యాంబూ రీసైకిల్ వుడ్ నుంచి చేస్తారు. సో ఇంకోటి కూడా ఇప్పుడు మనం బేసికలీ మెటీరియల్స్ వాడేటప్పుడు కూడా గ్రీన్ బిల్డింగ్స్కి ఏంటంటే మనం టీక్ వుడ్ ఇలాంటివి వాడకూడదు. అంటే ఒక ట్రీని కట్ చేసి అంటే ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేసేలాగా ఏమి చేయకూడదు. సో బేసికల్ ఏదంటే విండోస్ ఉన్నాయి, టీక్ బదులు యూపీవీసీ విండోస్ వాడచ్చు, లేదంటే అల్యూమినియం విండోస్ వాడచ్చు, ఇలా వాడుకోవచ్చు. నేచురల్ ఓన్ కార్పెట్స్, మెషిన్ మేడ్ కాకుండా నేచురల్ రిసోర్సెస్ను వాడి ఏదైనా మన లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్ను వాడుకుంటూ ఇల్లు చేసుకోవడం కూడా గ్రీన్ బిల్డింగ్స్ చేయడంలో ఒక ఎలిమెంట్ అది. తర్వాత వచ్చి విఓసి పెయింట్స్, అంటే పెయింట్స్లో మనకి లాట్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ కూడా ఇప్పుడు మనకి జీరో వివిసి పెయింట్స్ అని ఆల్రెడీ అన్ని కంపెనీస్లో వచ్చినాయి. వీటిని వాడడం చాలా మందికి తెలియదు ఈ పెయింట్స్ వచ్చాయని. బేసికలీ ఈ పెయింట్స్ వాడితే మనకు బేసికలీ ఏమవుద్దంటే ఇప్పుడు మీరు కొత్తగా పెయింట్ అని ఇంట్లోకి వెళ్తే ఎలా వస్తుంది మీకు స్మెల్, అది మంచిది కాదు. అవన్నీ తగ్గియాలంటే తక్కువ కెమికల్స్ వాడిన పెయింట్స్ వాడాలి. ఆ ఫినిష్ సేమ్ ఉంటుంది, కాకపోతే మనకి అవేర్నెస్ తెలియాలి ఇలాంటి పెయింట్లు వచ్చాయి, ఇలాంటివి వాడాలి మనం. తర్వాత వచ్చి మనకి గ్రీన్ బిల్డింగ్స్లో ఇంకో ఎలిమెంట్ ఏంటంటే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ, అంటే బేసికలీ డే లైట్ని ఇంట్లోకి తీసుకురావడం. సో డే లైట్ వచ్చినప్పుడు మనకు బేసికల్గా ఏమవుతుందంటే మార్నింగ్స్ టైం కూడా ల్యాంప్స్, ట్యూబ్ లైట్లు ఇవి వాడడం. సో దానివల్ల మనం ఎనర్జీ ఎఫిషియెంట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు త్రూ పైప్ సిస్టంలో కూడా మనం డే లైట్, ఇది చాలా ఖర్చు ఏమి కాదండి, జస్ట్ పైప్ ఇది. సో మనం సపోజ్ ఏదన్నా మన ప్లానింగ్లో ఒక రూమ్కి లైటింగ్ రాలేదనుకోండి, సో దానికి పైన నుంచి ఒక సిమెంట్ పైప్ తీసుకొని టెర్రస్ నుంచి దానికి ఆ రూమ్లోకి ఇస్తే, సో ఇలా చేసుకుంటే మనకు ఆ రూమ్లోకి కూడా లైటింగ్ వస్తుంటుంది, డే లైటింగ్ వస్తుంటుంది. తర్వాత బేసికల్లీ మనం వాడే మెటీరియల్స్, అంటే ఇంతకుముందు చాలా మెటీరియల్స్ గురించి చెప్పాను. ఇవి వచ్చి మనం వాడే వుడ్. చాలామంది అనుకోవచ్చు పాత వేరే ఇళ్లలో తీసిన వుడ్ మనం వాడకూడదు, అలాంటి ఏం ఉండదు. అంటే కొంతమందికి సెంటిమెంట్ లాగా ఉండొచ్చు, బట్ రీయూజ్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది చూడండి, ఈ ఫ్రేమ్ని వాడడంలో మనకు తప్పే ఉందండి, చాలా బాగా చక్కగా చేసింది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ చేయాలంటే మనకి ఇంకా చాలా ఎక్కువ ఖర్చు కూడా అవుద్ది. తర్వాత టీక్ వుడ్ అలా కాకుండా రీయూజబుల్ మెటీరియల్స్, అంటే బేసికలీ మనకి ఇక్కడ దొరికేవి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇల్లు కడుతూ ఎక్కడో బయట ఇంకో స్టేట్ నుంచో దొరికే వుడ్ కాకుండా మనకి హైదరాబాద్లో చుట్టుపక్కల దొరికే వుడ్ను వాడుకోవడం, అది కూడా మనకి గ్రీన్ బిల్డింగ్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిమెంట్ అండి. తర్వాత నేచురల్ లైటింగ్ అండ్ వెంటిలేషన్. ఇప్పుడు బాత్రూంలో నేచురల్ లైటింగ్ అండ్ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం మామూలు చేసే ఎక్కువ ఇళ్ళల్లో ఏం చేస్తారు, బాత్రూంలో ప్రైవసీ ఉండాలని చిన్న కిటికీలు పెడతారు. సో దానివల్ల ఏం చేస్తారు, అది ఎనీ డే అప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైనా లైట్ ఆన్ చేసుకుంటారు, ఎందుకంటే లైటింగ్ రాదు మనకి. సో అలా కాకుండా వెంటిలేషన్ బాత్రూమ్స్ కూడా మంచి పెద్ద విండోస్ కొంచెం హైయర్ లెవెల్లో పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ లెవెల్లో కనిపిస్తుంది, ప్రైవసీ ఉండదు అనుకుంటే 7 feet 6 feet పైన పెద్ద ఓపెనింగ్స్ పెట్టుకుంటే దానివల్ల మనకి ఏమవుద్దంటే ఎప్పుడు బాత్రూమ్స్లో కూడా లైటింగ్ వస్తుంది. సో మార్నింగ్స్ ఎక్కడ ఆర్టిఫిషియల్ లైట్ వాడాల్సిన అవసరం పడదు మనకి. ఇప్పుడు రాను రోజుల్లో అందరూ తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటే అందరికీ, అంటే మన సొసైటీకి కానీ మనకి కానీ అన్నికి మంచిది. ఎందుకంటే రాను ఎలక్ట్రిసిటీ కొరతనే చాలా అవుతుంది, అలాగే వాటర్ కూడా చాలా షార్టేజ్ ఉంది. ఈ రెండు సేవ్ చేసుకోగలిగితే నథింగ్ లేదు. మన రోజు డైలీ లైఫ్లో కావాల్సిన రెండు ఇవే, మన వాటర్, ఎలక్ట్రిసిటీ. అలాగే పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ చేసేటప్పుడు కూడా గ్రీన్ హోమ్స్ చేస్తే బెటర్ లివింగ్ ఇవ్వచ్చు ప్రతి ఒక్కరికి. ఫ్యూచర్ ఆల్సో పీపుల్ విల్ హ్యావ్ ఎ బెటర్ లివింగ్. శ్రీనిలయంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.